నారాయణ రెడ్డి గారు, ఈ ప్రకృతిలో భగవంతుడు అనేటటువంటి సృష్టిలో ఈ జీవరాశులన్నీ కూడా జీవిస్తున్నాయి కదా, వాటితో పాటు ఈ మానవులు కూడా జీవిస్తున్నారు. జలచరాదులు, పశుపక్షాదులు, తర్వాత ఈ గడ్డి, గాదం, చెట్టు, చేమ మొదలైనటువంటి అన్ని కూడా ప్రాణంతోనే జీవిస్తున్నాయి. అందులో భాగంగానే మానవుడు కూడా జీవిస్తున్నాడు. ఈ మానవునికి ఈ తీరని సమస్య వస్తున్నది ఎందుకు? వీటికి లేని సమస్య ఈ మానవునికి ఎందుకు వస్తుంది? దీంట్లో దీని పరిష్కార మార్గం ఏమన్నా మీరు కనిపెట్టగలరా, చెప్పగలరా? డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ప్రకృతి ఏర్పడి అందులో ఉన్నటువంటి ప్రాణికోటి అంతడంగా మీరు ఏమడుగుతుందంటే, ప్రాణికోట్లు అన్ని ప్రాణికోట్లు చాలా బాగున్నాయి, ఒక మనిషి ఇన్ని సమస్యలలో ఎందుకు కొట్టుమిట్టాడుతుందనే ప్రశ్న మీరు. ముఖ్యంగా మనిషి ప్రకృతి నుంచి వేరుగా పోతుంది. మనిషి ప్రకృతి నుంచి వేరైపోవడం, ప్రకృతితో సంబంధం లేకుండా తన జీవన విధానాన్ని కొనసాగించడం. ముఖ్యంగా ఇవాళ మనం ప్రకృతిని చూసినట్టయితే సీజనల్ గా, రీజనల్ గా కొన్ని ఉంటాయి. సీజనల్ అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సీజనల్ ఫ్రూట్స్ మనకు ఉంటాయి. రీజనల్ అంటే మన ప్రాంతీయ ప్రాంతంలో, అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని రీజన్ అంటాం, తెలంగాణ రీజన్ అంటాం. ఈ రీజనల్ గా వచ్చేటువంటి క్రాప్స్ ఉంటాయి, పంటలు ఉంటాయి. అంటే ఇట్లా సీజనల్ గా, రీజనల్ గా అనేది సైంటిఫిక్. ఈ సైంటిఫిక్ గా వచ్చేటువంటి, నేచురల్ గా వచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ, క్రాప్స్ కానీ మనం తిన్నట్టయితే మనం చాలా 100% ఆరోగ్యంగా, ఎనర్జీగా ఉంటాం. ఆ విధంగా కాకుండా మన జీవన విధానం ఎట్లయిందంటే, మనం వెస్టర్న్ కల్చర్, అంటే పశ్చిమ దేశాల యొక్క ఆహారాన్ని తినేదానికి అలవాటైంది సార్. పశ్చిమ దేశాల యొక్క విధానాన్ని మనం పాటిస్తాం. కానీ నేచర్, సైన్స్ ఏం చెప్తుందంటే, ఏ రీజన్ లో ఉండేటువంటి మనుషులు ఆ రీజన్ లో ఉండేటువంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మీరు అడగవచ్చు తెలంగాణలో ఏం రీజన్, తెలంగాణ రీజన్ లో ఏం సార్ మనుషులు తినేటువంటి? ఇప్పుడు తెలంగాణ రీజన్ లో వచ్చేటి జొన్నలు, సజ్జలు, రాగులు, వడ్లు, ఇవన్నీ వస్తాయి. ఏడివి క్రాప్స్కి వచ్చినట్టయితే ఒరిగలు, అరిగలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తినేవి మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవన్నీ తినేవాళ్ళు. ఎప్పుడైతే మనం సైన్స్ అండ్ టెక్నాలజీని, ఒక గొప్ప పరిశోధన జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా తప్పుగా దాన్ని అర్థం చేసుకొని, చాలా అసత్యంలో దాన్ని తీసుకొని ఇవాళ మనం ప్రచారం చేస్తున్నటువంటిది అంతా కూడా ఒక అసత్యాన్ని అదే సత్యం అని చెప్పేసి మళ్ళీ గ్లోబల్ ప్రచారం చేయడం వల్ల మనుషులంతా ఇవాళ ఏమైనరు, పూర్తిగా వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తంగా మన సీజన్ కానీ, మన రీజన్ కానీ సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ జీవిస్తాం. అంటే మీరు మనుషుల ఆహార పదార్థాలకి, తర్వాత ఈ జీవరాశులకు ఆహార పదార్థాలకు తేడా ఉంది 100%. ఇప్పుడు మీరు ఉదాహరణ మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అడవిలో సింహం ఉంది, అది మాంసమే తింటది, అది మాంసం తింటది. అది మనకు ఎకలాజికల్ సిస్టమ్ అంటాము, అంటే జీవావరణం అంటాం. జీవావరణం అనుకోండి, తర్వాత జీవ వైవిధ్యం అనుకోండి. జీవావరణం కానీ, జీవ వైవిధ్యం కానీ ఈ రెండు చాలా ముఖ్యం. ఏది ఈ ప్రకృతిలో అవి ఫుడ్ చైన్ అంటాం. మనం ఫుడ్ చైన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు మిడత ఉంది, మీరు అడిగారు కదా, మిడత ఉంది, మిడత గడ్డి తింటది. ఆ గడ్డి తిన్న మిడతని కప్ప తింటది. కప్ప తింటది, సైన్స్ నేను చెప్పింది. ఆ కప్పని పాము తింటది. ఎందుకు? ఈ ఫుడ్ చైన్. అంటే ఈ ఫుడ్ చైన్ ఉన్నంత కాలమే మనిషి కూడా బాగుంటాడు. అయితే ఈ ఫుడ్ చైన్ ఎప్పుడైతే తెగిపోతుందో ఇక మనిషికి ఉనికి ఉండదు, మనిషి యొక్క ఉండదు. కాబట్టి ఫుడ్ చైన్ ని తెంపే ప్రయత్నంలో మనిషి ఆల్రెడీ నడుము బిగించింది. ఉదాహరణకు మనం దీనికన్నా ఇప్పుడు మనం అడవులలో ఉన్నటువంటి జీవరాశులు మీద ఉదాహరణ ఉంది. ఇప్పుడు పశువులు ఉన్నాయి, గడ్డి మేస్తాయి. ఆవు ఉంది, గడ్డి మేసి పాలిస్తుంది. అదేవిధంగా రకరకాల జంతువులు ఉన్నాయి, అన్ని వాటి అంటే నేచర్ ఏ టైం టేబుల్ అయితే వాటికి ఇచ్చిందో నేచర్ అవి తింటాయి. అంటే ఫుడ్ చైన్ నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఫుడ్ చైన్ నడుస్తుందో ఆ బయోడైవర్సిటీ బాగుంటుంది, జీవ వైవిధ్యం బాగుంటుంది. ఇప్పుడు ఏమైతుంది, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసార్స్ అని ఉన్నాయి, అది అందరూ తెలిసే విషయం. డైనోసార్ కూడా నేచర్ లో పుట్టిన జీవే. అయితే అది కొద్దిగా బలాన్ని పెంచుకొని ఏం చేసింది, అసలు ఇక ప్రకృతితో నాకు సంబంధం లేదు, అసలు ప్రకృతి కూడా నాకు చెప్పనికే, నేను భూమి మీద ఉన్నటువంటి ప్రతిదాన్ని తినేస్తా నేను అని చెప్తున్నాను.
అంటే అన్నిటిని తినడం మొదలుపెట్టింది డైనోసార్. అప్పుడు ఆ డైనోసార్లని నిర్మూలించింది ఎవరు? ప్రకృతి. ప్రకృతి ఏం చేసింది? ఇక ఈ డైనోసార్లు ఈ విధంగా మొత్తం భూమి మీద ఉన్నటువంటి జీవరాశిని మొత్తం తినేస్తుంటే ఆ జీవరాశి అంతా ఎవరిది? ప్రకృతి మన తల్లి ప్రకృతి. మొత్తం సమస్త ప్రాణికోటికి తల్లి ప్రకృతి. మనములంగా మనకు అమ్మలు ఉండొచ్చు, మనకు అమ్మమ్మలు ఉండొచ్చు, కానీ సమస్త ప్రాణికోటికి తల్లి. అలాంటి ప్రకృతి తన జీవరాశిని అంతా తినేస్తుంటే ఏం తినాలో తనే చెప్పింది ప్రకృతి. సింహానికి ఏం తినాలని చెప్పింది, జింకకి ఏం తినాలని చెప్పింది. అది ఫుడ్ చైన్ నడుస్తుంది. అది ఒక ఫుడ్ చైన్ లో నడుస్తుంది. ఆ బ్యాలెన్స్ చేసుకుంటారు, నేచర్ బ్యాలెన్స్. కానీ నేచర్ కు నువ్వు వికృతంగా అంటే ఆర్టిఫిషియల్ గా నువ్వే జీన్ మాడిఫైడ్ జంతువులను తయారు చేసి, జీన్ మాడిఫైడ్ ఆహార పదార్థాలను తయారు చేసి, జీన్ మాడిఫైడ్ అటువంటి అంటే ప్రకృతికి ప్రకృతికి విరుద్ధమైనటువంటి ప్రతి సృష్టిని నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో ఆ ప్రతి సృష్టిని ప్రకృతి యాక్సెప్ట్ చేయదు, ప్రకృతి దాన్ని స్వాగతించదు. ఇది సైన్స్. ఇది సైన్స్ బాగా. కాబట్టి ప్రకృతి ఏదైతే ఇస్తుందో, ఇక్కడ జొన్నలు పచ్చ జొన్నలు ఉంటాయి, మనకు రకరకాల జొన్నలు ఉంటాయి. ఎంత గొప్పగా మన తెలంగాణ ప్రజలకు ఆ జొన్న రొట్టెలు తింటే, జొన్న మనం చేసుకొని తింటే ఎంత అద్భుతం ఉంటుంది. పచ్చి అవి తినేది, రేగి పండ్లు తినేది, కూరగా మన మామిడికాయలు తినేది. అంటే ఆహారంలో మనం ఏం చేసినామంటే, మీకు ప్రకృతి జీవనం అంటే చెప్తున్నాను. మనిషి పూర్వకాలం నుంచి ఉండగా అంతా ఉడకబెట్టుకొని తినలే, ఉడకబెట్టుకునేది తినేదాన్ని మృతాహారం అంటాం. మళ్ళీ పచ్చి వాటిని అమృతాహారం అంటాం. మరి ఏది గొప్పది అని సైన్స్ అడిగితే అమృతాహారం గొప్పది. మళ్ళీ అమృతాహారమే గొప్పది అన్నప్పుడు మళ్ళీ 3 గుడ్డలు ఉడకబెట్టుకొని తింటున్నాం. అంటే మళ్ళీ అట్లా మన తాతలు తిన్నారు అంటే అట్లా అంటే మానవుడు. మీరు ఇదివరకు అడిగింది కదా, రాగులు, కొర్రలు, అరికెలు, సద్దలు, తైదలు మొదలైనటువంటి ఆహార పదార్థాలలో అవి ఉండే గ్రామీణ ప్రాంతంలో అవి వండించుకొని తినేది. అంటే సారవంతమైనటువంటి భూములు సారం కోల్పోవడం వల్ల ఆ పంటలు లేకుండా పోయినాయి. అటువంటి ఆహారం ఇప్పుడు లభ్యం కావడం లేదు, మానవులకు అటువంటి సమస్య వస్తుంది అంటారా? అంటే అది కూడా ఈ సైన్స్ ని తప్పుగా అర్థం చేసుకునే దాంట్లో భాగమే. ఏది ఇప్పుడు ఆహార కొరతతో చచ్చిపోతున్నాం అంటే ఆహారం లేక చనిపోయిన మాట వాస్తవమే, కానీ ఆహారం ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ఇస్తుందని మహాత్మా గాంధీ నీకు చాలా క్లియర్గా చెప్పింది. గాంధీ తన జీవిత కాలంలో గాంధీ 52 సంవత్సరాల ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఈ దేశాన్ని ప్రయోగశాల చేసుకొని మహాత్మా గాంధీ 52 సంవత్సరాలు పరిశోధన చేసింది. అన్ని విషయాలుగా, ఒక విషయాలు కాదు, అన్ని విషయాలుగా. ఆ పరిశోధన ఫలితాలను మనకి ఇచ్చిపోయినాడు. ఆయన ఏమంటాడు గాంధీ గారు, ప్రకృతి సమస్త ప్రాణికోటి యొక్క అవసరాలు తీరుస్తుంది, కానీ నీ దురాశని తీర్చదు. కాదండి, ఇప్పుడు ఇప్పుడు చెర్లు ఉన్నాయి, న్యాచురల్ గా, అదే రీజనల్ గా అన్నాం కదా, ప్రాంతీయంగా అంటే భౌగోళిక స్వరూపంలో జాగ్రఫికల్ గా అంటే నీరు పల్లమెరుగు అంటాం. గాంధీ ఏమంటాడు, నీరు పల్లమెరుగు అంటే ఇప్పుడు మనకు ఈ కొన్ని వందల వేల గ్రామాలల్లో చెరువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎట్లుంటాయి, ఒక నేచర్ యొక్క క్రియేషన్ ప్రకారమే ఎక్కడ నీళ్ళు అవుతాయి అక్కడ చెరువు కట్టి, దానికి విరుద్ధంగా మనం చెరువులు కట్టిమనుకో అది ప్రమాదమే కదా. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఏం జరిగింది, ఉత్తరాఖండ్ లో ఏం జరిగింది, అది ఎక్కడైనా జరుగుతుంది. అంటే నువ్వు ప్రకృతికి నువ్వు ఎటు పోయి దానికి మన ప్రతి సృష్టి మొదలు నీరు పల్ల మెరుగు నిజం నీళ్ళు కడే సిద్ధాంతం కరెక్ట్ చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మనం పోతలేము. ఇప్పుడు సైన్స్ ని టెక్నాలజీని మనం తప్పుగా అప్లై చేస్తాం. సైన్స్ చాలా గొప్పది, టెక్నాలజీ చాలా గొప్పది. గాంధీ కూడా గొప్ప సైంటిస్ట్. ఆయన మహాత్మా గాంధీ 52 ఏళ్ళు ఆయన పశ్చిమ దేశాలను తిరిగిండు, ప్రపంచం అంతా చూసిండు. ఆయన చూసినాక ఏం చెప్పిండు, భారతదేశంలో మనం ప్రకృతి జీవనాన్ని మనం ఉన్నాం కాబట్టి మన వ్యవసాయము, మన విద్య, మన వైద్యము, మన యొక్క పరిశ్రమలు, మన పర్యావరణాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలని ఆయన అద్భుతమైనటువంటి సూచనలు చేశాడు. మీరు మహాత్మా గాంధీ అన్నారు కదా, మహాత్మా గాంధీ గారు 52 సంవత్సరాల వయసుకు మంచి సేవ చేసిన దేశానికని అన్నారు కదా. మహాత్మా గాంధీ ఉద్యమం చేసిన పీరియడ్ లో ఇన్ని హాస్పిటల్ లేవు కదా, ఇప్పుడు గల్లీకి ఒక హాస్పిటల్ అయింది. అంటే ఈ మానవులకు అన్ని రోగాలు వస్తున్నాయంటే కారణం ఏంటి? అంటే దీనికి చాలా పెద్ద మాఫియా ఉందండి. ఇది ఇప్పుడు ఈ ఫార్మా మాఫియా ఏం చేస్తుంది ప్రపంచంలో అంటే ఎవరైనా వాళ్ళు ఇందులో వాళ్ళు తయారు చేసినటువంటి సాలెగుడ్లు వాళ్ళు కూడా పడతారు. మాఫియా కూడా పిల్లలు ఉంటారు, మాఫియా కూడా సంసారాలు ఉంటాయి. ఆ కంపెనీ వాళ్ళు కూడా మీకు పద్యం ఉంది కదా, కోటి తెలుగులో ఉంది కదా, లవణమే మింగదు తప్ప, అదే పద్యం ఉంది కదా చెప్పండి, అదే అంటారు కదా దాన్ని. అంటే ముఖ్యంగా ప్రకృతికి అదే చెప్పవచ్చు, ప్రకృతికి వ్యతిరేకంగానే ఈ యొక్క ఫార్మాలు వచ్చినాయి. అంటే ఈ కెమికల్ తో మీరు చూడండి, ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి,
ఇప్పుడు మనతో పాటు లక్షల ప్రాణికోటి ఉంది. అవును. లక్షల ప్రాణికోటి ఏ మందులు తింటున్నాయండి? ఏ మందులు వాడుతున్నాయి? నేచర్ ఏం చెప్తూ అది తింటుంది. అది అవును. ప్రకృతి చెప్పినటువంటి దానికి ఆరోగ్యం కొంచెం బాగాలనుకో 2 రోజులు ఉపాసం ఉంటుంది. మీరు చూడండి జీవరాశిని ఇక్కడ Correct. పరిశీలించండి. Correct. అది ఇంకోటి దానికి వృత్తిగా ఉదయం మామూలుగా 4 గంటలకు ఉదయం లేస్తున్నాయి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోతున్నాయి. కానీ మానవుడు దానికి విరుద్ధంగా చేస్తుంది. రాత్రి అంతా మనం తిరుగుతున్నాం, పగలంతా పడుకుంటున్నాం. అంటే ప్రకృతి విరుద్ధ, అంటే ప్రతిదీ మనిషి ప్రకృతికి విరుద్ధమైనటువంటిది, ప్రకృతికి వ్యతిరేకమైంది. ప్రకృతికి మళ్ళా దానికి ఇంకోటి ప్రతి సృష్టి చేయడం, ఇవన్నీ నీకు ఇవాళ చాలా ప్రమాదాన్ని వచ్చింది.